శ్రీమాత్రే నమః. హలో ఎవ్రీవన్, నేను మీకు ఈ వీడియోలో వారాహిదేవి అంటే ఎవరు, ఆమెని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు వివరిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళదాం. వారాహిదేవి ఎవరు అంటే తంత్రశాస్త్రంలో ఒక కథ ఉంది. వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తియే వారాహిదేవి. హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. ఏమి కావాలి నాయన అని అడిగితే అజేయమైన బలం అంటే అత్యంత శక్తివంతుడు కావాలి మరియు అమరత్వం. మృత్యు అనేది నాకు లేకుండా చెయ్యి. అప్పుడు అమ్మవారు అంటుంది, నేను అత్యంత శక్తివంతుడు చేయగలను, కానీ మృత్యువు రాకుండా చేయలేను. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అప్పుడు అధిక తెలివి ఉపయోగించి, సరే అమ్మ, ఇంకో వరం కోరుకుంటాను. నన్ను నువ్వు తప్ప ఎవరూ సంహరించకూడదు అంటే అమ్మవారు తదాస్తు అంటారు. వెంటనే నేను నీ భక్తుడు కాబట్టి నీవు కూడా నన్ను చంపకూడదు. సరే తదాస్తు అన్నది. దాంతో అతను ఎంతో సంతోషపడ్డాడు. భగవంతున్నే నేను మాయ చేశానని విర్రబీగిపోయాడు. అప్పుడు అమ్మవారు వరాహస్వామి రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించింది. ఇప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్న శక్తియే వారాహిదేవి. కానీ అమ్మవారు చంపకూడదు అన్నాడు కాబట్టి ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో సంహరించింది. ఆమెయే వారాహిదేవి. ఇప్పుడు వారాహిదేవిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: కోర్టు కేసులు, భూ వివాదాలు, శత్రునాశనం, తీవ్ర అనారోగ్యం నుండి బయటపడగలం. ఇంకో వీడియోలో మీకు అమ్మవారి పూజా విధానం గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ.